మరి అలాగని మీరు నెక్స్ట్ క్వశ్చను మరి మన పిల్లల్ని ఈ సిబిఎస్ఈలోని స్టేట్ బోర్డులోని వేస్తే ఎట్లాగా, డైరెక్ట్ ఐబీలోని వేసేయచ్చు కదా అనేటువంటి పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. కష్టపడి కూడా అందులో వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాట్ అబౌట్ ఫీజ్? ఈ ఫీజుకి వచ్చేటప్పటికండి సుమారుగా సంవత్సరానికి 7 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉందండి హైదరాబాద్లో. ఐబీలో ఏ క్లాస్ వాళ్ళకి అంటారు మినిమం? ఈవెన్ 7th 6th 4th 5th అందరికీ ఒకటే కాస్ట్. ఇప్పుడు 10th వచ్చేటప్పటికి సుమారుగా 12 lakhs వరకు కూడా ఫీజు ఉంది కొన్ని స్కూల్స్లో. అంత అమౌంట్ పెట్టి జాయిన్ చేపిలేని వాళ్ళ సంగతి ఏంటంటారు? నేను అందుకే చెప్తున్నానండి, ఈ ఐబీలో జాయిన్ అంటే ఐబీ అని ఏదో ఒక స్కూల్ ఐబీ అనేటువంటి బోర్డు పెట్టినంత మాత్రాన మనం 10 లక్షలు పెట్టి జాయిన్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇది ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే అండి, ఐఫోన్కి డూప్లికేట్ చైనా ఫోన్ కొన్నట్టుంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. సో చూడటానికి అన్నీ అట్లాగే ఉంటాయి, కానీ అక్కడ చేసేటువంటి విధానం ఆ పిల్లల మీద ఆ ముద్ర వేయగలగాలండి. లేకపోతే వాళ్ళు ఏమవుతారు అంటే కనీసం అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి తయారైపోతారు. సో అంటే అక్కడ సిస్టము అంతగా ట్రైన్ అయి ఉండాలి, టీచర్స్ దానికన్నా గొప్పగా ట్రైన్ అయి ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ బోర్డుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని దిగుమతి చేసుకుని ఇక్కడ పిల్లలకి హెల్ప్ చేయటం అంటే. సార్ మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏమంటారు? నిజంగా అలాంటి స్టాఫ్ ఉన్నారంటారా? చాలా తక్కువ అండి, లేరనే చెప్పాలి. అతి తక్కువ మంది. సో అందుకని మనం ఆ తరహా ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం ట్రైన్ చేయాల్సింది టీచర్ని అండి. టీచర్స్కి ఆ భరోసా ఇవ్వాలి, టీచర్స్కి ఆ నమ్మకాన్ని ఇవ్వాలి, టీచర్స్కి ఆ మోటివేషన్ ఇవ్వాలి. టీచర్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు నిరంతర విద్యార్థిని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ సపోర్టు, ఆ గౌరవం, ఆ మోటివేషన్ మనం ఇవ్వగలిగితే సో ఇవన్నీ కూడా తయారయ్యి ఆ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు అదే ఐజీసీఎస్ఈకి వచ్చేటప్పటికి కూడా అక్కడ కూడా ప్యాటర్న్ మోర్ ఆర్ లెస్ దీనికిలాగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే అండి, ఈ కేంబ్రిడ్జ్లో ఏమవుతుందంటే, కేంబ్రిడ్జ్ అని చాలామంది బోర్డులు పెడుతూ ఉంటారు బయట. సో అది కూడా గొప్పది, కాకపోతే మనం ఆచరించేటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నిజంగా రియాలిటీలో ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేటువంటిది. ఇక్కడ కేంబ్రిడ్జ్లో ఏమవుతుందంటే అండి, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. బుక్స్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో కానివ్వండి, మోర్ ఆర్ లెస్ కొంత దానికి కంపేరేటివ్గా అంటే సిబిఎస్తో పోల్చినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఐబీకి వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఐబీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంప్లీట్గా అక్కడ క్వశ్చనరీ కానీ, అక్కడ అడిగేటువంటి విధానం కానీ, ఎగ్జామినేషన్ విధానం కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్లో, ఈ వీడియోలో లాస్ట్లో ఒక స్లైడ్ చూపించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఏంటి మూడింటికి డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది. సో అట్లాగే ఇంకా సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా అంటే ఎవరైతే సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పాపం వీళ్ళు కూడా ఎంక్వైరీ బేస్డ్ చేయాలని, ఆ థింకింగ్ పెంచాలనేటువంటిదేనండి 7-8 years నుంచి కష్టపడుతూ ఉన్నారు. దౌర్భాగ్యం ఏమిటంటే ప్రాజెక్ట్ లెర్నింగ్ అని ఒక 7-8 years క్రితం మొదలుపెట్టారు వీళ్ళు, అంటే ఎలాంటి సిస్టమ్ తీసుకురావాలి అని. ఇక్కడ ప్రాజెక్ట్ ఏమవుతుంది అంటే బయట 100 రూపాయలు పెడితే ఎగ్జాక్ట్లీ ఒక 500 ఇస్తే మొత్తం బైండింగ్ చేసి ఆ పర్సన్ ఇచ్చేస్తాడు. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఫ్యాన్సీ స్టోర్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ కంపెనీ వాడే ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్ వెళ్ళి. సో ప్రాజెక్ట్ చేయమంటే తల్లో తండ్రో ప్రాజెక్ట్ చేస్తారు. మార్క్స్కి ఎవరికి ఇవ్వాలంటారు? పిల్లలకి ఇవ్వాలా, పేరెంట్స్కి ఇవ్వాలా? సో అంటే నేను అనేది ఏమిటంటే అండి, ఉద్దేశాలు గొప్పవే, ఆచరణలో వచ్చేటువంటి లోపాలు ఇవన్నీ కూడా. సో పిల్లవాడు ప్రతి దాంట్లో కరెక్ట్ చేయాలి. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాడండి, అంత క్లీన్లీనెస్ లేదు స్టార్టింగ్లో, అంత అందంగా రాలా, తప్పేముంది వాడు తెలుసుకుంటాడు. మనం దూరిపోయి అందులో మనమే బొమ్మ వేసేస్తే ఏం జరుగుతుంది రేపొద్దుట? అప్పుడు ఏమవుతుందంటే వాడి ప్రయాణం కూడా మీరు చేసి, వాడి రెస్పాన్సిబిలిటీని కూడా మీరు చేసేసి, వాడి ఇండివిజువాలిటీ కూడా మీరు తీసేసుకున్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఆ పనుల నుంచి దూరం జరుగుతారు. దానికి రావాల్సినటువంటి ఇది రాదన్నమాట అండి. అందుకని నేను చెప్తున్నది ఏమిటంటే ఆచరణలో ఆ శ్రద్ధ చూపించేటువంటి విధానం ఉండేటప్పుడు ఆ పరిస్థితి వేరే ఉంటుంది. సో అలాగే ఐసీఎస్ఈకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి జనరల్గా ఇవి ఎక్కడ బాగా ఎక్కువ ఉపయోగపడతాయి అన్నప్పుడు, అంటే ఏ అడ్మిషన్స్ ఎక్కడ అంటే ఏ టార్గెట్ ఉంటే ఎక్కడ జాయిన్ చేయాలి అని అనుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఐవీ లీగ్స్ ఉన్నాయి, అంటే టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ వరల్డ్లో ఏదైతే ఉన్నాయో అలాంటి పిల్లలు, అటువంటి ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు,
అటువంటి ఎన్వైరన్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఐబీలో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా పిల్లలు కూడా అంతే గొప్ప ప్రయాణం చేస్తే ఆ టాప్ యూనివర్సిటీలో వరల్డ్లోని టాప్ యూనివర్సిటీలో చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాంపిటీషన్, ప్రతిదీ కాంపిటీషనే. మీకు తెలుసా, ఇందాక చెప్పిన 8 యూనివర్సిటీస్లో సీట్లు రావాలంటే ఎన్ని పాయింట్లు రావాలనుకుంటున్నారు? 42+ రావాలి. 42 అవుట్ ఆఫ్ 45 పాయింట్స్. చూడండి ఎంత కాంపిటీషన్ ఉంటుందో, ఎంత స్ట్రూడ్గా వాళ్ళ యొక్క వర్క్ ఉండాలో. సో వాళ్ళేనండి ఈ ప్రపంచాన్ని నిర్మించేటువంటి యూనివర్సిటీస్ అవి. హార్వర్డ్ యూనివర్సిటీ, హేల్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ జరిగేటువంటి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐబీలో కానీ ఈ కేంబ్రిడ్జ్లో కానీ చదివితేనే మీరు అన్నట్టు మంచి బిజినెస్ మ్యాన్ గానో లేకపోతే ఒక మంచి ప్రొఫెషన్లో ఉంటారంటారా, లేకపోతే స్టేట్ బోర్డులో చదివిన వాళ్ళు లేరు అని అంటారా? నో ఎగ్జాక్ట్లీ నాట్ ఎట్ ఆల్ అండి. సో ఖచ్చితంగా కాదు. అంటే ఏ బోర్డు అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది, కానీ ఆ పిల్లలు చేసేటువంటి ప్రయాణం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మార్క్స్ కోసం ప్రయాణం చేస్తున్నామో అప్పుడు ఈ ఫలితాలు రావండి. వాళ్ళని స్ట్రెంథన్ చేసుకునేటువంటి ప్రయాణం కింద మనం మార్చినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బోర్డ్స్, మీరు అక్కడ దాకా అడిగారు కాబట్టి గూగుల్ సీఈఓ ఎవరండి ఇప్పుడు? సో ఆయన ఎక్కడ చదువుకున్నారు? రైట్. సో మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు? కాకపోతే అక్కడ కూడా ఇంకొకటి ఉందండి. అంటే లోకల్గా అక్కడ యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ చదువు ఉంటే వాళ్ళు సృష్టించేటువంటి సామ్రాజ్యం దీనికన్నా ఇంకా గొప్పగా ఉండేదేమో అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. ఓకే, అది కూడా ఉంది. సో అందుకని ఆ చిన్నప్పుడు ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం, చిన్నప్పుడు పడేటువంటి ఆ ముద్ర, ఆ ఆలోచన, ఆ ఇన్నోవేటివ్ దిశగా తయారైనప్పుడు, అంటే వీళ్ళకి సీఈఓ అవ్వటానికి పట్టినటువంటి కాలం చూడండి. ఫేస్బుక్ సీఈఓ ఎవరండి? ఆయన వెంటనే ఆ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. సో ఇటువంటి డిఫరెన్సెస్ ఎలైట్ సొసైటీలో ఉంటాయన్నమాట అండి. సో వాళ్ళకి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గూగుల్ సీఈఓ కానీ మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడ పెరిగినటువంటి వాతావరణంలో పెరుగుండుంటే వాళ్ళు మరింత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించేవారేమో అనేటువంటిది కూడా అంటుంటారు. అది మనం హైపోథెటికల్ క్వశ్చన్. బట్ కానీ వాళ్ళ ప్రయాణం ఎంత గొప్పదండి. ప్రపంచాన్ని శాసించేటువంటి ఇన్నోవేషన్లో మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఎంత గొప్ప విషయం. సో కాబట్టి నాట్ జస్ట్ బోర్డ్ అండి, ఆ బోర్డుతో పాటు పిల్లలతో మనం చేసేటువంటి ప్రయాణం. సో ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ డివైడ్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టేట్ బోర్డు ఉంది, ఒక స్థాయి వరకు ఉండిపోతుంది. సో తర్వాత ఐసిఎస్సి, సిబిఎస్ఈ. ఇప్పుడు ఐసిఎస్సికి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ స్కిల్స్ కానివ్వండి పెంచేటువంటి ఎక్కువ అవకాశం ఉంటుంది. సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి ఆ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఓవరాల్గా వెళ్ళాలనుకుంటే జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, 10th తర్వాత అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అంటే ఇండియాలో సిబిఎస్ఈ బేస్డ్ సిలబసే ఉంటుంది కాబట్టి ఆ బోర్డుని చూస్ చేసుకోవాలని, లేదా ఆ పేరెంట్స్ ఇండియా వ్యాప్తంగా ఎక్కువ ప్రయాణించే అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా సిబిఎస్ఈలో ఉంటే బెటర్ అనేటువంటిది ఒక ఆలోచన. అదే ఐసిఎస్సికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ స్కూల్స్ చాలా తక్కువ, ఇవో 30,000 ఉంటే ఒక 1,000 ఉంటాయి ఇవి. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట అండి. సో కాబట్టి సిబిఎస్ఈ చూస్ చేసుకోవాలి. సో ఐజీసీఎస్ఈ అనేటప్పుడు ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి వరల్డ్ వైడ్ మనం తిరుగుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నట్లయితే ఐజీసీఏ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది. అంటే సార్